ఫైనల్గా మనకి 1 అవర్ బ్యాక్ అంటే 3 o'clockకి ప్రోమో 2 రిలీజ్ చేసిండు. ప్రోమో 2లో ఏంది చాలా డ్రామా ఉంది. మాడిపోయిన దోశ తినడానికి మనం చీ అని ఎలా అంటామో అలాగే ఈ నిఖిల్ అండ్ సోనియా మ్యాటర్లో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ చూస్తే నాకు చీ అనాలి అనిపిస్తుంది. శేఖర్ భాష ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండు కదా, చీ రాకు అని. నాకు వీళ్ళ ప్రోమో వచ్చిందంటే చిరాకు పెడుతుంది నాకు. ఇప్పుడు ఆమెమో ఫ్యామిలీ మెంబర్ లాగా అన్న తమ్ముడు లాగా అంటుంది. మళ్ళీ కట్ చేస్తే హగ్గులు కిస్సులు జరుగుతాయి. మళ్ళీ కట్ చేస్తే పృథ్వీ వెయిట్ చేస్తాడు. మళ్ళీ కట్ చేస్తే మణికంఠ వెయిట్ చేస్తాడు. బాగా తీరిందా దూల తీరిందా నిఖిల్ భాయ్, శుద్ధ పూస నువ్వు ఒక శుద్ధ పూస అని అంటుంది. ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని అంటుంది. నేను అది నువ్వు క్రియేట్ చేసుకున్నావు కదా. ఇప్పుడు ఇవాళ నువ్వు చీఫ్ కంటెండర్గా ఆమెను మేక్ చేసి ఆమెకు ఒక అర్హత ఇచ్చి ఆమెను నువ్వు అపోజిట్ క్లాన్కి చీఫ్గా చేసినావు. ఇప్పుడు ఏమైంది, నీకే ముడిపడింది అది. స్టార్టింగ్లో మీరు గొడవ పెట్టుకున్నప్పుడు మీరు తర్వాత మళ్ళీ పాజిటివ్ అయ్యి మీరు హౌస్ మేట్స్ అందరి మీద ఒక విషం గక్కి మీరు చేసిన డ్రామా అనేది చాలా దారుణమైన డ్రామా. ఇంకా అదే పోయిందిరా నాయన అంటే మళ్ళీ వీళ్ళ ప్రోమో మొత్తం వీళ్ళ డ్రామానే ఉన్నది. ఈమె పోయి వాళ్ళ అబ్బాయితో చెప్తుంది, చూసినావన్న వాడు అందరు తిన్నాక వాడు తింటాడు, అందరు తిన్నాక వాడు నించొని తింటాడు, మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడుగుతుండు వాడు తిన్నావా నాన్న అని. అలాంటి బుద్ధున్నోడైతే నాకు ముందే అడగాలి కదా అని. ఏం ప్లే చేస్తుందంటే స్ట్రాటజీస్ ఈ సోనియా బాబా. ఈమె షోలో ఈమె స్ట్రాటజీస్ ప్లే చేస్తుంది. ఈమెకున్న పిఆర్ ఏదైతున్నదో వాళ్ళు బయట స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. అసలు ఆమె థంబ్నెయిల్స్ పెడితే కూడా అరేంజ్ చేసే అంత కథ అవుతుంది సోనియా విషయంలో. కట్ చేస్తే ఏమైందంటే మనోడికి ఒక ఎర్రగుడ్డు దొరికింది. ఎవరికి, నిఖిల్కి. ఇది ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వీడియో 24/7 చూసిన. 2 days తర్వాత ఇస్తున్నాడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా. 2 days తర్వాత ఇస్తున్నాడు. మీరు ఆ 24/7లో నేను చూసి 1.5 day ఆల్రెడీ దాటిపోయింది. ఆ ప్రోమో ఇవాళ ఇస్తే అంటే ఇవాళ నైట్ ఎపిసోడ్లో మొన్న జరిగిన సీన్స్ అన్నీ ఇవాళ నైట్ ఎపిసోడ్లో వస్తున్నాయి. ఏం లేదు, ఆ ఎర్రగుడ్డుని పృథ్వీ కన్ఫే చేసుకున్నాడు, నైనిక కన్ఫే చేసుకుంది. బేసిక్గా సీత ఏంటంటే చాలా డేంజర్ జోన్లో ఉంది. ఓటింగ్స్ తక్కువ పడ్డాయి, నామినేషన్లో ఉంది. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఆ గుడ్డుకున్న పవర్ ఏంటంటే ఎవరు ఎలిమినేట్ అవ్వకుండా ఎవరైతే నామినేషన్లు ఉంటారో వాళ్ళని డైరెక్ట్గా సేవ్ చేసే పవర్ ఆ గుడ్డుకుంటుంది. ఆ గుడ్డుని సీతకి ఇస్తాడు నిఖిల్ అనుకుని ఎక్స్పెక్ట్ చేసిండు మనోడు. కానీ కట్ చేస్తే ఏమైంది మనకు తెలియని విషయమా, తీసుకుపోయి సోనియాకి ఇచ్చాడు. సోనియాకి ఇవ్వాల్సిందే, అది అయిన పెట్టుకున్న రూలు. ఇప్పుడు సోనియా అంటే ఆయనకు బంగారం, వెండి, ఇత్తడి, రాగడి అన్నీ సోనియా అంటే నిఖిల్కి. ఇప్పుడు సోనియా ఏడిస్తే తట్టుకోలేడు, బాధపడితే తట్టుకోలేడు, తినకపోతే తినిపిస్తాడు, దెబ్బ తగిలితే మనం ఆర్టిస్ట్ అంటాడు, వేరేటోళ్ళు అయితే మళ్ళీ పట్టించుకోడు నిఖిల్ భాయ్. స్టార్టింగ్ వస్తే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అంటే మనోడు ఏదో విన్నింగ్ రేస్లో ఉంటాడు, కప్పు కొట్టుకొని పోతాడు, మనోడు బిహేవియర్ బాగుంది, అందరినీ లీడర్షిప్ చేసే విధానం బాగుంది, ఇవన్నీ అనుకున్నాను. కానీ తీరా చూస్తే నేను స్టార్టింగ్ నుంచి మొత్తుకున్నా, ఈ నిఖిల్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి మాయలో పడితే కథమేరా నాయన అని నేను చెప్తూనే వస్తున్నా. అది ఎవ్రీడే ప్రూవ్ చేస్తుండు మనోడు. ఎవ్రీడే ప్రూవ్ చేస్తుండు. ఒకరోజేమో పృథ్వీ ఇలా అన్నాడు అలా అన్నాడు అని పోయి సోనియా బాధపడుతుంది. ఇంకొక రోజేమో సోనియా ఇలా అన్నదని పృథ్వీ. నిజానికి చెప్పాలంటే, ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, సోనియాకి 2 చెంచాలు ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో. ఆ చెంచాలే నిఖిల్ అండ్ పృథ్వీ. నిన్న నబీల్ గొడవ పెట్టుకుంటుంటే ఇద్దరు వస్తున్నారు, చెంచాగిరితనం అంటారు దాన్ని. ఈమె పెద్ద టాక్టిక్స్ స్ట్రాటజీస్ ప్లే చేసి మిమ్మల్ని హ్యాండర్లో పెట్టుకున్నది అని అంటే మీరు అది గ్రహించకుండా ఇంకా ఆమె ఏదో పెద్ద బిగ్ బాస్ కంటే ఆమె పెద్దదానిలాగా మీరు ఫీల్ అయ్యి ఏదో నడిపిస్తున్నారు కానీ అంత కాని పని. సో సీతకి ఇచ్చుంటే బాగుండు అని నాకు కూడా అనిపించింది. బట్ అక్కడ అది కాని పని. పృథ్వీకైనా ఇవ్వచ్చు, సీతకైనా ఇవ్వచ్చు, నైనికకైనా ఇవ్వచ్చు. ఈ విషయం ఆల్రెడీ 24/7లో మొన్ననే చెప్పిండు. సోనియాకి ఇవ్వాలని మనోడు బ్లైండ్గా ఫిక్స్ అయ్యాడు. ఆ టైం వచ్చింది, బిగ్ బాస్ అడిగిండు, నేను సోనియాకి ఇస్తున్నా అని చెప్పిండు. ఈ విషయం నైనికకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే నైనికతో మాట్లాడుతూ అన్నాడు కదా, నేను సోనియాకి చెప్పాలనుకుంటున్నారా కానీ అర్థం చేసుకుంటుందో లేదు అని. సోనియా అర్థం చేసుకుంటుందో లేదో అని అనుకుంటున్నా అంటే సోనియాకి ఇవ్వాలనే థాట్ ఉన్నట్టే కదా. సో అది కంప్లీట్గా రివీల్ చేసిండు. మీకు అర్థమైందా, ఎవరికి ఇచ్చాడో తెలియకుండా సస్పెన్స్ పెట్టాలని అస్సలు స్టార్ మా వాళ్ళు అనుకోలేదు. ఎందుకంటే 24/7లో చూసి ఈ బిగ్ బాస్ ఫ్యాన్ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాన్ పేజెస్లలో ఆల్రెడీ అప్డేట్స్ వచ్చినాయి. ఆ ఎగ్గుకో పవర్ ఉందని, అది సోనియాకి ఇచ్చిండని, వీళ్ళకి మోసం జరిగిందని ఆల్రెడీ వచ్చింది. నేను దీని మీద వీడియో చేసి అప్లోడ్ చేస్తా. ఆ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే రిలీజ్ చేసిన ప్రోమో. సో ఇదే జరిగింది.
ఇంకా 24/7లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అవన్నీ మళ్ళీ మీకు అప్డేట్స్ తీసుకొని మీ ముందుకు వస్తా. దిస్ ఈస్ ద ప్రోమో 2 అనాలిసిస్.